హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్నీ మీరు ఒక 16 వారాలకి ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ కొన్న తర్వాత 16 వీక్స్లో ఏమైనా జరగచ్చు. అంటే ఒకటి టార్గెట్ రావచ్చు, లేకపోతే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వచ్చు, లేకపోతే టార్గెట్ని మించి పెద్ద ర్యాలీ వెళ్ళచ్చు. కాబట్టి మనం ఎలా డిసైడ్ చేసాము, మనం ఎలా దీంట్లోంచి పర్ఫెక్ట్గా చేయగలము. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, స్టాక్ మార్కెట్లో భయపడకుండా ఉండాలంటే 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలండి. ఒక ఎంట్రీ ఎక్కడ పర్ఫెక్ట్గా, ఆ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్. ఆ ఎంట్రీ తెలియకపోతే ఇక వాడికి నరకమే. ఇది రియల్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే ప్రాపర్ ఎంట్రీ లేకపోతే కొన్ని కోట్లలో నష్టపోతున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది మనం వింటాం, స్టాక్ మార్కెట్లో ఇన్ని కోట్లు పోగొట్టుకున్నాడు అని. అంటే ఎందుకంటే ఆ మాట అంటున్నాను, వాళ్ళకి ఒక ప్రాపర్ ఎక్కడ ఒక షేర్ కొనాలి అనే ఒక నాలెడ్జ్ అనేది లేకుండా, డబ్బు ఉంటుంది బట్ ఎక్కడ కొనాలి, తర్వాత కొన్నారు ఓకే, దానికి స్టాప్ లాస్ ఏంటి, అసలు కనీసం స్టాప్ లాస్ అయినా మన డబ్బుల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మనం షేర్ కొన్నాము, కనీసం ఒక 70 రూపాయలు స్టాప్ లాస్ పెట్టి ఏదో ఒక 30% పోతే పోయిందిలే, ఒక 70 రూపీస్ 70% అయినా మన దగ్గర క్యాపిటల్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ వేరే ట్రేడ్ చేసుకుందాం అనే భావన అయినా కూడా వాళ్ళకి కలగదండి వాళ్ళకి. ఎందుకంటే 100 రూపాయలు కొన్నాము, అది 10 రూపాయలు 10 రూపాయల దాకా కూడా వాళ్ళు తగ్గేదాకా కూడా కామ్గా కూర్చుంటారు. అదే 100 రూపాయలు కొన్న షేరు ఒక 10 రూపాయలు పెరగనియండి, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎంట్రీసే తెలియలేదు కాబట్టి వాళ్ళకి ఏదో పెరిగితే అదొక ఆనందంలాగా ఉంటుంది. అలా కాదు, స్టాప్ లాస్ ఉంది, టార్గెట్ ఉంది, మనకేంటి భయం ఏంటి చెప్పండి. తర్వాత ఇప్పుడు చూడండి, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ స్టాక్ వచ్చి SCI. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 131 రూపాయి ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 135. చూడండి, బై ఓన్లీ అబోవ్ 135 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 144 రూపాయలు, 154 రూపాయలు, 170 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 124 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా మనకి 20 ఇయర్స్ నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 6,100 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం డిసెంబర్ 10th and 11th ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో లాస్ట్ 4 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్, ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో నేను ప్యాషనెట్గా ₹1 సంపాదించుకోవాలి లైఫ్ టైం, ఎవరిని డిపెండ్ అవ్వకుండా అనే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ట్రీట్ అవుతుంది ఈ వర్క్షాప్. అంటే అసలు రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలని మీరే డిసైడ్ చేస్తారండి ఈ ట్రైనింగ్ అయిన తర్వాత. ఎవరిని మీరు డిపెండ్ అవ్వరు లైఫ్లో. ఎందుకంటే ఇది వచ్చి అలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మనం ఇస్తున్నాము. అసలు కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి హ్యాపీగా. అంటే చూడండి, షార్ట్ టర్మ్ ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్, ఎంత పెద్ద రిటర్న్స్ అది. పర్ యానం చూసుకుంటే ఎవ్రీ 20 డేస్కి ఒక 5% రిటర్న్స్ అంటే ఎంత రిటర్న్స్, అది మామూలు రిటర్న్స్ కాదు కదా. అదే చెప్తున్నాను. కాబట్టి అందుకే ఇంతమంది నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ అయ్యారు. సైలెంట్లీ దే ఆర్ యార్నింగ్ మనీ. అది పెద్ద విషయం, అది మామూలు విషయం కాదు అది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేసుకొని, లాస్ట్ 4 సీట్స్ ఉన్నాయి, లాస్ట్ మినిట్లో కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మీకు కూడా కొన్ని పనులన్నీ ఉంటాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేయాలి. అది
చూడండి, ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి రైల్టెల్. చూడండి, రైల్టెల్, RAILTEL, రైల్టెల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹124 ఉంది. చూడండి, ₹124 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ ₹130 పైన. చూడండి, ₹130 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 153. చూడండి, 153, 178, ₹217. స్టాప్ లాస్ వచ్చి ₹105 స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 124 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 130. RAILTEL, రైల్టెల్. ఇది 2021లో లిస్ట్ అయింది. 4,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఇన్వెస్ట్మెంట్కి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. రియల్గా అంటే ఈ ప్రోడక్ట్ మన దగ్గర చాలామంది తీసుకున్నారు. ఇది ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు. నెక్స్ట్ 5 yearsకి ఏం సంపాదించారు అంటే ఏం ఉండదు, మొత్తం డబ్బులన్నీ పోయినాయి అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకైనా ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నాను. వాళ్ళే రెగ్యులర్గా ఇది తీసుకుంటున్నారు. అంటే ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, సార్ నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, అంటే 5 crores 10 crores అన్నీ ఫిక్సెడ్స్లో ఉన్నాయి, అసెట్స్గా ఉన్నాయి, అంటే ఏది పెరగట్లేదు సార్, మాకు ఏదైనా నెక్స్ట్ 5 yearsలో ఏదైనా మంచి స్టాక్స్ చెప్పండి అని మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము 2 products ఇచ్చున్నాము. 5 yearsలో అబోవ్ 50 lakhs పెట్టే వాళ్ళకి ఆ 5 yearsలో అది 50 lakhs అనేది 1 crore అవుతుంది. అదేలాగా 3 yearsలో కూడా ఆ 50 lakhs వచ్చి 1 crore అవుతుంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో వాళ్ళకి డివిడెన్స్ వస్తుంది, ఈ రెండో దాంట్లో డివిడెన్స్ రాదు. ఇక్కడ చాలా ముఖ్యమైనది, ఏదైనా సరే 5 years అయినా 3 years అయినా వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళు పెట్టుకుంటారు. చక్కగా ఆ 5 yearsలో ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. చక్కగా వాళ్ళు వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే పెట్టుకొని బ్రహ్మాండంగా చేసుకుంటారు. మనం జస్ట్ రికమెండ్ చేస్తున్న స్టాక్స్, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు. రికమెండ్ చేసినందుకు జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. ఈ ప్రోడక్ట్ మన దగ్గర చాలామంది తీసుకుంటున్నారు. అది రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం గురుప్రసాద్ అకాడమీలో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేస్తున్నాము. మంత్లీ బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీస్, తర్వాత 21 daysకి షార్ట్ టర్మ్లో కొన్ని స్టాక్స్ అన్నీ రెగ్యులర్గా, ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రీసెంట్గా లాంచ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా చాలామంది తీసుకుంటున్నారు. వీటి డీటెయిల్స్ కూడా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.